ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బహు పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. హ్యావ్ దిస్ మైండ్ అమాంగ్ యువర్ సెల్వ్స్ విచ్ ఈజ్ యువర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఫిలిప్పియన్స్ చాప్టర్ 2 వర్స్ 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వలె ఆయన కలిగి ఉన్న హృదయము వలె మన హృదయము లేదా మనస్సు ఉండాలి అని. సాధారణంగా మన మనస్సు ఎప్పుడు కూడా చంచలమైనది, ఒక దాని మీద స్థిరంగా ఉండదు, అవకాశవాదిగా ఉంటుంది. డబ్బుంటే గర్వపడుతుంది, వయసుంటే నేనే గొప్ప అన్నట్లుగా ఉంటుంది. మంచి చదువు, మంచి ఉద్యోగం ఉంటే నేనెందుకు తగ్గించుకోవాలి అని అంటుంది. పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి మనము ప్రవర్తిస్తుంటాం. మనము మన మనస్సు చెప్పినట్లు మనము వింటే వినడంలో తప్పులేదు, కానీ ఆ మనస్సు మంచిని చేయమంటుందా, చెడును చేయమంటుందా అనేది మనం గ్రహించాలి. ఈ రోజున చాలా కుటుంబాలలో గొడవలు, విభేదాలు, ఒకరంటే ఒకరికి పడని హృదయం ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటండి? తగ్గింపు వారిలో ఏమాత్రము లేకనే. భార్య జాబు చేస్తే భర్తను పురుగును చూసినట్లే కొంతమంది భార్యలు చూస్తారు. భర్తలు కూడా కొంతమంది తమ భార్యల విషయంలో ఏమాత్రము గౌరవం ఇవ్వక ఒక వస్తువు వలె చూస్తారు. వంటింటికే పరిమితం అన్నట్లుగా ఉంటారు. ఉద్యోగ స్థలాలలో, వ్యాపార స్థలాలలో గొడవలు, విభేదాలు ఎందుకండి వస్తున్నాయంటే నేనెంత అంటే నువ్వెంత అనడం వలనే కదా. అందరూ సమాధానంగా ఉంటే, సహనముతో ఉంటే, తగ్గించుకుని జీవించగలిగితే ఎంత సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. ఈరోజు లేఖన భాగంలోనూ మనం పరిశీలిస్తే ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని అంటున్నాడు. అసలు ఆయన మనస్సు ఏంటి అనే విషయం మనం చూస్తే క్రింద వచనాలలో వ్రాయబడి ఉంది. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను అని. యేసు ప్రభు వారు మన కోసం ఈ భూమిపైకి వచ్చాడంటే ఆయనకేదో పరలోకంలో తక్కువై రాలేదండి. లేదా ఒకసారి ఈ భూమిపైన విహారయాత్ర చేద్దాము అని, నేను సృజించిన మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఆయన అస్సలే రాలేదండి. పరలోకములో ఆయన్ని వేలాది వేల దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తుంటారు. అవన్నీ వదులుకొని ఈ లోకంలోకి ఒక సాధారణమైన మనిషిగా రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే ఇక్కడ మనుష్యుడు పొగడాలి, ఆయన ప్రత్యక్షంగా పూజించాలని కాదు. ఆయన వచ్చింది శిలువ మరణము పొందడానికి. స్తుతులపై ఎప్పుడు కూడా ఆసీనుడై ఉండే ఆయన ఇక్కడికి వచ్చి ఎన్నో దూషణ మాటలను ఎదుర్కొన్నాడు. అవమానించారు, నిందించారు, కొరడాలతో కొట్టారు. ఎంతో గొప్ప పాపము లేదా తప్పు చేస్తే గాని వెయ్యని శిలువ శిక్షను ఆయనకు ఆ రోజున రోమా ప్రభుత్వం వేసింది. ఎందుకండి ఇవన్నీ చేశాడు అంటే మనల్ని రక్షించుకోవడం కోసమే, నిత్యాగ్ని నుండి కాపాడడం కోసమే. ఆయన తగ్గించుకొనకుండా శిలువ మీద నుండి దిగి వస్తే మన పరిస్థితి ఏంటండి? రక్షణ ఉండేదా? పరలోకం ఉండేదా? అందరూ కూడా డైరెక్ట్గా పాతాళానికే క్యూ కట్టాల్సిందే. ఈ రోజున ఈ దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, స్వయాన దేవుడే మన కోసం ఎంతగానో తగ్గించుకుంటే మనమెంత తగ్గించుకొని జీవించాలి? ఒక్కసారి ఆలోచించండి. చెడు జరుగుతుందంటే తగ్గించుకోకపోయినా పర్వాలేదు, కానీ మంచి జరుగుతుంది, ఈ విషయంలో నేను తగ్గించుకోవడం వలన నా కుటుంబం కట్టబడుతుంది, నా జాబు నిలవబడుతుంది, నా వ్యాపారం ముందుకు సాగుతుంది, నా పరిస్థితులు అన్నీ నాకు అనుగుణంగా మారతాయి అన్నప్పుడు తగ్గించుకొని జీవించడంలో తప్పు లేదండి. అబ్రహాము అంతటి వాడే నేను మట్టిని, నేను దుమ్ముతో సమానమైన వ్యక్తిని అని అంటున్నప్పుడు మనమెందుకండి అంత గర్వపడాలి? ఎందుకు కుటుంబాన్ని విడదీసుకోవాలి?
ఎందుకు ఉన్న ఉద్యోగము లేదా బంధాలను తెంపేసుకోవాలి? కొంచెం ఓర్చుకుంటే, కొంచెం సేపు తగ్గి ఉండి భరించగలిగితే అన్నీ కూడా సర్దుకొని పోతాయి కదా. కోపతాపాలకి పోయి ఎవరో రెచ్చగొడితే, ఎవరో చాడీలు చెబితే నీ కుటుంబాన్ని నువ్వెందుకు పాడు చేసుకోవాలి? యేసయ్యకు కలిగిన మనస్సును నీవు కలిగి ఉండు. తనని తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడు కూడా తగ్గింపబడడు, ఖచ్చితంగా హెచ్చించబడతాడు. నీవు కూడా హెచ్చించబడతావు. అన్ని విషయాలలో నీదే విజయం అవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా తగ్గింపు మనసు కలిగి ఉండి సహనముతో సాత్వికముతో జీవించు. గొప్ప కార్యాలు నీ జీవితంలో తప్పక చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, కరుణామయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి హెచ్చరించి బలపరిచినందుకు స్తోత్రాలు అయ్యా. అవును ప్రభువా, మీరు ఎంతగానో తగ్గించుకొని ఈ భూమిపైకి దిగి వచ్చారు ప్రభువా. అవును తండ్రి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నీకు నీవే రిక్తునిగా చేసుకున్న తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అవును ప్రభువా, ఆకారమందు మనుషునిగా కనబడిన దేవుడవు, మరణము పొందునంతగా, శిలవ మరణమును పొందునంతగా విధేయత చూపిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును వినియున్నారో అయ్యా, వారు తగ్గించుకుంటే వారి జీవితం కట్టబడుతుందని, వారు తగ్గించుకుంటే వారు తండ్రి విజయాన్ని పొందుకుంటారని తండ్రి అయ్యా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉండి నలిగిపోతున్నారో ప్రభువా, అయ్యా ప్రతి బిడ్డకు తండ్రి ధైర్యాన్ని ప్రసాదించండి. వారున్న పరిస్థితిలో నుంచి వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో మంచాన పడి ఉన్నారో, లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట రాని స్థితిలో, చూపు కోల్పోయిన స్థితిలో బిడ్డలున్నారో ప్రభువా, అయ్యా వారిని మీరే స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడవు నీవే, యెహోవా రాఫావైన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు యేసు నామములు విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి, మరణపు అంచుల్లో నుంచి పైకి లేవనెత్తండి తండ్రి. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారి వెళ్లే ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ కావడానికి కృప చూపించండి. అదే విధంగా వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రభా అయ్యా మంచి రిజల్ట్ బిడ్డలకు మీరు అనుగ్రహించి జాబ్ వచ్చినట్లుగా కృప చూపించండి. అనాథలుగా ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి. ఒంటరిగా ఉన్న వారిని తండ్రి మీ యొక్క బలము చేత నింపండి. దేన్ని బట్టి చింతించకుండా, దేన్ని బట్టి నిరాశ పడకుండా ప్రభా అయ్యా మిమ్మల్ని అయ్యా ముందు పెట్టుకొని ధైర్యంగా బిడ్డలు జీవించే కృపను దయచేయండి నా తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డల కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక అయ్యా మరి తండ్రి ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబములో తండ్రి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. మీ సన్నిధిని వారితో ఉంచండి. మనస్పర్ధలను కొట్టివేయండి అయ్యా. ప్రేమ కలిగి జీవించే భాగ్యము వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా బిడ్డలు చెడు వ్యసనాలకు మరి తండ్రి బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి సత్యమైన మార్గములో, యథార్థమైన మార్గములో బిడ్డలు నడుచున్నట్లుగా కృప చూపించండి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ప్రభా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దేశాన్ని, అధికారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మారు మనసును దయచేయండి. అధికారులు రక్షించబడ్డానికి కృపను అనుగ్రహించండి. అన్యాయం చేయకుండా న్యాయంగా వారు ప్రవర్తించినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మీ పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులందరినీ మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించి ఆశీర్వదించండి. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీకు ఆశీర్వాదకరంగా నిలవబెట్టమని, మీ యొక్క మహిమను వారిపై కనబరచమని బ్రతిమిలాడుకుంటూ సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ
ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.